వెల్కమ్ టు లక్ష్యం టీవీ. గుంటూరు ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి పరిష్కారం చేసిందని, అందుకు దళితుడిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ ఎంతో పోరాడిన యోధుడు అని ఆయన అభివర్ణించారు. అప్పటి అంబేద్కర్ల దళితుల సమస్యలను సవివరంగా అమలు జరుపుటకు పోరాడారని డొక్కా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల వ్యతిరేక పార్టీగా వైఎస్ఆర్సీపీని ఆయన ఎద్దేవా చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పురోగతి ఏమీ లేదని, దానిపై జగన్ ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. ఇది ఒక దళిత జాతికి శాపమని, జగన్ అందుకు బాధ్యుడని ఆయన తెలిపారు. ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తాం. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేత కాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబా, ఆ నేత కాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. కృష్ణమాది గారి ఆందోళన ఏంటంటే, వారి ఆందోళన నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు. 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ అన్ని వర్గాలకు శబ్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫై చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫై చేసి మాలలకు కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సాధించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ ఇంకొక కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాది గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాది గారి ఆందోళన కూడా అర్థం చేసుకుని ఆ అడ్జస్ట్మెంట్స్, ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాది గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ గారి తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైంలో అంత ఉద్యమం చేశాడు. ఆయన అంత పద్మశ్రీకి అర్హుడు. పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్చువల్గా వర్గీకరణకి ముందు సూత్రధారి, ముందు చూపున్న వ్యక్తి, దార్శనికుడు చంద్రబాబు నాయుడు. ఈ వర్గీకరణ 2000లోనే చేసి, 2000 సంవత్సరంలో చేసి ఒక 4 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. అనేక సాంకేతిక కారణాల వలన కొంత లీగల్ సమస్యల వల్ల ఇబ్బంది వచ్చినా మరి ఇప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. వెంటనే ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనే వర్గీకరణ పితామహుడు. నేనే పెద్ద మాదిగని చెప్పిన వ్యక్తి. నేనే పెద్ద